Hello friends, welcome to my YouTube channel. Today I will do it manicure pedicure. ఆ ప్రాసెస్ ఏంటి చూద్దాము. మనము ఫస్ట్ ట్రే తీసుకొని ట్రేలో మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలా. టాబ్లెట్స్ లాగా ఉన్నాయి చూడు, అవి మెనిక్యూర్కి యూజ్ చేస్తారు అనమాట. పెడిక్యూర్కి సాల్ట్ లాగా ఉంది లెవెండర్ కలర్లో, అవి యూజ్ చేస్తారు. లోషన్, స్క్రబ్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలా. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనము చూసుకొని ఒక మీడియం హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లోకి, అది చిన్నది బౌల్ లాగా ఉంది కదా, అది తీసుకొని మనము ఒక టాబ్లెట్స్ అనేవి ఉన్నాయి కదా మెనిక్యూర్కి సంబంధించినవి, ఒకటి ఆ హ్యాండ్కు ఒక 2 బౌల్స్ ఉంటాయి, ఆ హ్యాండ్ ఒకటి ఈ హ్యాండ్ ఒకటి 2 బౌల్స్ తీసుకొని మీడియం హాట్ వాటర్ తీసుకొని ఆ టాబ్లెట్స్ అనేవి ఆ నీళ్ళల్లో వేసేసి మనం అలానే ఫింగర్స్ ఒక 5 to 6 minutes అలా నీళ్ళల్లో ఆ హాట్ వాటర్లో మనం అలా ఫింగర్స్ ఉంచాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము 2 హ్యాండ్స్ కూడా స్క్రబ్ చేసుకోవాలా. స్క్రబ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనము ఒక కొంచెము పెద్ద బౌల్ ఉంటుంది, ఆ బౌల్స్లో మనము చూసుకొని మీడియం హాట్ వాటర్ తీసుకొని 2 హ్యాండ్స్ కూడా మనము స్క్రబ్ని క్లీన్ చేసుకొని, తర్వాత వచ్చేసి మనము టవల్ తీసుకొని టవల్తో హ్యాండ్ డ్రై చేసేసుకొని, తర్వాత వచ్చేసి మనము ఫైలింగు, షైనింగు, నీఫరు, పుషరు, నెయిల్ కట్టరు, బ్రష్ తీసుకోవాలా. నేనైతే 2 నీఫర్ తీసుకుంటా. హ్యాండ్కి హ్యాండ్ యూజ్ చేస్తా, లెగ్కి యూజ్ చేస్తా. నెయిల్ కటర్స్ కూడా సేమే. బ్రష్ ఒకటి. మనకి ఇంతకుముందు నేను ట్రేలో ప్రిపేర్ చేస్తున్నా కదా, అవి వాటి పేరు అయితే కూడా కిటికీల వాటర్ అంటారు, లైట్ పింక్లో ఉంటాయి. మనము లైట్ ఇలా ఆన్ చేసుకోవాలా, ఎందుకంటే నెయిల్స్ మనకు బాగా కనిపిస్తే చేయనికి ఈజీగా అనిపిస్తుంది. మనం వచ్చేసి ఫస్ట్ ఫైలింగ్ చేసుకోవాలా అన్ని నెయిల్స్కి. నేను చేసే తనకి నెయిల్స్ లేవు కాబట్టి నేను ఓన్లీ ఫైలింగ్ చేస్తాను. ఈ ఫైలింగ్కి ఒక సైడ్ రఫ్గా ఉంటుంది, ఒక సైడ్ వచ్చి సాఫ్ట్గా ఉంటుంది. బెటర్తో మనం సాఫ్ట్గా ఉండే సైడ్ మెనిక్యూర్కి యూజ్ చేసుకోవాలి, నెయిల్కి, హ్యాండ్ నెయిల్కి. ఈ రఫ్గా ఉండే సైడ్ అయితే కూడా లెగ్ నెయిల్కి యూజ్ చేసుకుంటే బెటరు. మామూలుగా ఇప్పుడు నేను చేసే తనకైతే నెయిల్స్ లేవు కాబట్టి నేను చేయలే, ఇంకొకసారి కావాలంటే నేను వీడియో చేస్తా. మనకి నెయిల్స్ లెంత్గా ఉంటాయి కస్టమర్లకి, మనం వాళ్ళకి అడిగిన షేప్లో మనం ఫైలింగ్ చేయాలన్నమాట. యూ షేపు, రౌండ్ షేపు, స్క్వేర్ రౌండ్, స్క్వేరు, ఆల్మండ్ షేపు, ఇలా రకరకాల షేపింగ్ ఉంటాయి నెయిల్స్. కస్టమర్ నచ్చిన విధంగా మనం చేయాలన్నమాట. అన్నీ కరెక్ట్గా చూసుకోవాలా. తర్వాత వచ్చేసి నేను చెప్పినా కదా, అవి కిటికీల వాటర్ అంటారు, పింక్, లైట్ పింక్లో ఉంటాయి. మనం నెయిల్స్కి అన్నీ అవి అప్లై చేసుకొని, తర్వాత వచ్చేసి మనము ఇది పుషరు, మనము ఈ డ్రై స్కిన్ అనేది మనము రిమూవ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు పుషరు. జస్ట్ మనము ఆ కిటికీల స్కిన్ అనేది మనము రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనము నీఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, నెయిల్ క్లీన్ కూడా ఉంటుంది అన్నమాట. మనము నీపరు ఈ పుషర్ అయిపోయాక నీపర్ అయితే కూడా నెలలో ఒకసారైనా షార్ప్నింగ్ చేయించుకోవాలి నీపర్, ఎందుకంటే మొద్దుబారిపోద్ది, సరిగా పని చేయలేము, అన్కంఫర్టబుల్గా ఉంటుంది మనకి నీపర్ షార్ప్నింగ్ లేకుండా ఉంటే. అందుకు నెలకు ఒకసారైనా కానీ మనం షార్ప్నింగ్ చేయించుకోవాలి ఈ నీఫరు. మనం ఇలా ఈ డ్రై స్కిన్, అరబ్బీలో అయితే కూడా లహం అంటారు ఆ డ్రై స్కిన్ని. అలా మనం అన్ని నెయిల్స్కి మనం డ్రై స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కంట్రోల్ చేసుకొని ఈజీగానే చేయొచ్చు. నేను ఇప్పుడు ఓన్లీ మెనిక్యూర్ మాత్రమే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను పెడిక్యూర్ కూడా ప్రాసెస్ ఏంటి
అనే వీడియో కూడా అప్లోడ్ చేస్తా. మనము ఇలా నీఫర్తో చేసేటప్పుడు మనకి ఇంకా ఏదన్నా నెయిల్కి ఇంకా డ్రై స్కిన్ ఉందంటే కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పుషర్తో మనం అలా పుష్ చేసినామంటే కూడా ఆ డ్రై స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట. చూడండి, అలా 1 బై 1 అన్ని నెయిల్స్కి మనం ఇలా ఈ డ్రై స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలా. అయిన తర్వాత వచ్చేసి మనము ఫైనల్గా మనము ఇలా చూడండి, మనం అలా డ్రై స్కిన్ ఉంది కదా, మళ్ళీ మనం పుష్ చేస్తే అలా వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్లో మనం అంతా ఈ నీపర్తో మనం డ్రై స్కిన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ కిటికీల వాటర్ అనేది నెయిల్స్ పైన వేసుకొని మనం మళ్ళీ డబల్ చెక్ చేసుకోవాలా. మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనము ఈ ఫైలింగ్ నెయిల్స్ మనకి ఐబ్రో ఎంత 2 సేమ్గా ఉంటే ఎంత అందంగా ఉంటుందో మన ముఖము, ఈ నెయిల్స్ కూడా సమానంగా ఉంటే మన చెయ్యి అంత అందంగా ఉంటుంది. అందుకని మనము ఈ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెయిల్ సేమ్ షేపింగ్లో ఉండాలి నెయిల్స్ కస్టమర్కి, అలా చేయగలగాల. మనం మెయిన్ ఫైలింగ్ ఇంపార్టెంట్. డ్రై స్కిన్ ఎలాగైనా మనం కట్ చేయగలుగుతామో కొంచెం కంట్రోల్ చేసుకొని ఈ పని చేయగలుగుతాము, కానీ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్టెన్షన్స్ నెయిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు యాడ చూసినా దొరుకుతాయి అవి బయట. మనం షాప్లో కొనుక్కొని ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ ఉంటాయి అన్నీ. మెయిన్ స్క్వేర్ చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే కూడా. కొత్తలో స్క్వేర్ షేపు నాకు చాలా కష్టం అనిపించింది. అలా మనము అన్నీ మనం ఇలా అన్ని నెయిల్స్కి చెక్ చేసుకొని చెప్పాను కదా, మనం మళ్ళీ అన్ని నెయిల్స్ కూడా మళ్ళీ వాటర్ వేసుకొని ఇలా మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని ఫైనల్గా మనము లోషన్ ఉంటుంది, లోషన్ యూజ్ చేసుకొని తర్వాత వచ్చేసి మనకి విటమిన్ ఉంటుంది, నెయిల్స్ విటమిన్ అని. అన్ని నెయిల్స్ కూడా విటమిన్స్ అప్లై చేసుకోవాలా. ఇదిగో మనం ఈ ఫింగర్కి ఆ నెయిల్కి ఈ నెయిల్కి ఎంత డిఫరెంట్ ఉంటుందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ నెయిల్స్, ఇంపార్టెంట్ మనకి నెయిల్స్. ఆ నెయిల్ ఆ ఫింగర్కి ఈ ఫింగర్కి ఆ నెయిల్స్ ఈ నెయిల్స్కి సమానంగా ఉందా లేదా షేపింగ్ నెయిల్ అనేది ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లో మనకు సీరం అన్నా కదా, సీరం అప్లై చేసుకున్నామంటే ఇంకా ఫైనల్ అయిపోయినట్టు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండి. నేను ఐబ్రో వీడియో అప్లోడ్ చేసిన ఒక 3-4 మంత్ ఆగో 40K వచ్చినాయి. నాకు ఈ టైమింగ్తో మేము వీడియోలు చేసుకోను, కుదరదు. ఎందుకంటే మాకు అసలు టైం ఉండదు. డ్యూటీలు ఎప్పుడో, కంపెనీ అంటే అట్నే ఉంటుంది. బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే మేము ఎప్పుడో నైట్ వస్తాము, మాకు టైం ఉండదు. మా ఆయన ఇంత వీసి వస్తానే కదా సునీత, ఎవరికైనా నలుగురికి ఉపయోగించే వీడియోలు ఏదైనా చేయొచ్చు కదా అని మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తాడు. ఇలా ఉంటుందా ఫ్రెండ్స్ మెనిక్యూర్ అంటే. థ్యాంక్ యూ. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. పెడిక్యూర్ కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.